వెజిటేబుల్ బొమ్మలు ఇక్కడ పేర్చా. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళారా? వెళ్ళలేదా? సరే, నేను అందరు మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. మీరు ఈసారి మార్కెట్లో ఏమేమి ఉంటాయి తెలుసా? కూరగాయల మార్కెట్ ఉంటుంది. కూరగాయల మార్కెట్ అంటే ఏమేమి ఉంటాయి? కూరగాయలు కూరగాయలు ఏంటి పేర్లు చెప్పండి. అవునా? సరే, ఇదేంటో చెప్పండి. టమాటకాయ, వెరీ గుడ్. ఇది వంకాయ. సిరి గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. ఇది క్యారెట్. అవునా? ఇది వంకాయ, ఇంగ్లీష్ లో ఏమంటారు? బ్రింజల్. సరే, ఇవన్నీ ఏం చేసుకుంటాం మనం? మమ్మీ వాళ్ళు కూర చేస్తారా? అబ్బో, మీకు చాలా తెలుసే. వెరీ గుడ్ నాన్న. ఇవేంటో తెలుసా? ఏంటి? మష్రూమ్స్. పుట్టగొడుగులు అంటారు కదా, పుట్టగొడుగులు తెల్లగా ఉంటాయి. అదా ఏం కాదు, ఊడిపోతే మళ్ళీ మనం పెట్టవచ్చు, ఇలా అతికించవచ్చు అన్నమాట. ఇది క్యారెట్. బాగుందా? క్యారెట్ మీరు తింటారా? చాలా బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ ఏముంటాయి? బంగాళదుంప. చెప్పండి. బంగాళదుంప, మునక్కాయ, గుమ్మడికాయ, సొరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, దోసకాయ, బీట్రూట్. ఇదిగో ఇదేంటి చెప్పండి. చెప్పాలి. ఇది బంగాళదుంప, పొటాటో. ఇదేం చేస్తాము రా? తింటాం, పచ్చి తింటామా? ఏం చేస్తాం? కూర చేసుకొని మనము పొటాటో చిప్స్ కాళ్ళకు పెట్టుకోవాలి, బాస్కెట్ వేసుకోవాలి. ఇవన్నీ మనం కూరలు చేసుకుంటాం కదా. ఓకే, ఇది కూరగాయల మార్కెట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం పెట్టాను? ఇదేంటి? ఇదిగో నాన్న. ఇదేంటో చెప్పండి. ఇది సొరకాయ, పొట్లకాయ. పొట్లకాయ పొట్లకాయ పొడవ ఉంటుంది కదా. అవునా? ఓకే, ఇవి ముల్లంగి. ముల్లంగి. సిరి గో బ్యాక్, గో బ్యాక్. అందరూ చూపించి కనిపించాలి కదా. ఇది బీరకాయ. ఏం చేసుకుంటాం? అన్ని కూరలు వేసుకుంటాం అన్నమాట. ఇది నిమ్మకాయ. ఇదేంటి? లెమన్. ఓకేనా? ఇది ఇది గుమ్మడికాయ. ఏ రంగులో ఉంది? నో, ఎల్లో కదా. ఇవన్నీ ఇదేంటి చెప్పండి? ఉల్లిపాయ. ఉల్లిపాయ, ఆనియన్ కదా. ఇవన్నీ కూడా ఏముంటుంది? కూరగాయల మార్కెట్ లో ఉంటాయి. అవునా? సరే, ఇదేంటో చెప్పండి. గ్రేప్సా? భలే ఉంది కదా. తింటే బాగుంటాయా? వెరీ గుడ్ నాన్న. పక్క పెట్టేసి నువ్వు టచ్ చేయి. బృందా గో బ్యాక్. నేను చెప్తాను, నువ్వు వెనక్కి కూర్చో. వెనక్కి వెళ్ళి కూర్చోవాలి. ఇదేంటో చెప్పండి. అందరూ చూడాలి. ఇదేంటి? అసలు ఇదేంటి? అసలు అసలు ఇదేంటి? బృందా, అసలు ఇదేంటి? అసలు యాపిల్. వెరీ గుడ్. ఇది ఇదేంటి? స్ట్రాబెర్రీ. సిరి అయ్యమ్మ, నేను కొంచెం వెనక పెట్టు. అట్లయితే మీరు ముందుకు రావద్దు, బొమ్మలని పక్కకి పాడైపోతాయి నాన్న. నువ్వు తిన్నావా? ఊరే. ఇదేంటో చెప్పండి. పుచ్చకాయ. లోపల ఎలా ఉంది? రెడ్గా ఉందా? పైనేమో గ్రీను, లోపలేమో రెడ్. అవునా? వెరీ గుడ్ అన్న. పుచ్చకాయ ఎలా ఉంటుంది తింటే? బాగుంటుందా? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. చెప్పండి. బాగుంటుంది. ఇలా గుడ్, బాగుంటుంది అన్నమాట. ఓకేనా? తర్వాత ఇదేంటి? బనానా. బనానా ఎలా తింటాం మనము? ఇలా తీసుకొని, తొక్క తీసుకొని ఇలా తినాలి పట్టుకొని. అంతేగాని తొక్క మొత్తం తీసేసి అరటిపండు ఇటు పట్టుకొని తినకూడదు. మన చేతికున్న క్రిములన్నీ అంటుకుంటే
మనకి పొట్టలోకి వెళ్ళిపోతే కడుపులో నొప్పి వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి, అరటిపండు ఇలా తొక్క తీసుకొని ఇలా తినాలన్నమాట. ఒకరోజు నేను అరటిపండు తీసుకొస్తాను, మనం అరటిపండు ఎలా తినాలో కూడా మీకు చూపిస్తాను. సరేనా? అట్టయితే ఓకే. ఇదేంటి? ఆరెంజ్. భలే ఉంటుంది కదా తింటే. ఓకే. ఇది స్వీట్ కార్న్. ఇదేంటి? ఇదేంటి చెప్పండి? స్వీట్ కార్న్. తింటే స్వీట్ స్వీట్ గా ఉంటుంది కదా. అయితే మీరు తిన్నారా? అయితే నేను ఇప్పుడు బొమ్మ చూపిస్తాను మీకు. మార్కెట్లో ఏమేమి ఉంటాయి తెలుసా? కూరగాయల మార్కెట్, తర్వాత వచ్చేసి పండ్ల మార్కెట్, ఫిష్ మార్కెట్. చేపలన్నీ ఒక చోట అమ్ముతారు, అది ఫిష్ మార్కెట్ అంటారు. మళ్ళీ మటను, చికెను ఇవన్నీ ఒక మార్కెట్ ఉంటుంది, అదేంటి? మటన్ మార్కెట్. అన్ని మార్కెట్లు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఎలా కొంటాం మనము తెలుసా మీకు? చెప్పండి. ఇగో చూడండి, బొమ్మలు చూపిస్తున్నాను. అసలు అది బృందా, గో బ్యాక్. బృందా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, కూరగాయలు మమ్మీ వాళ్ళు కొంటున్నారు లేదా? ఇక్కడ డాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు మనకి ఫ్రూట్స్ ఎలా తెస్తారు? షాప్కి వెళ్ళి కొని, ఇక్కడ కాటా ఉంది కదా, కాటా ఉందా? కాటా వేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనకు ఊరికనే వస్తాయి కూరగాయలు. ఊరికి రావు. మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు డబ్బులు ఇచ్చి షాపులో వాళ్ళకి, అప్పుడు మనకి కూరగాయలు పండ్లు తెస్తారు. అదే తెచ్చారు కదా, షాపులు వాళ్ళు మన ఊరికి ఇస్తారా? డబ్బులు తీసుకొని ఇస్తారన్నమాట. ఎద్దుగో మనకి కాటా. ఇక్కడ చూడండి, కాటా ఉందన్నమాట. ఇదేంటి చెప్పండి? కాటా. దీంట్లో ఏం వేస్తారు తెలుసా? ఇక్కడ తూనికి రాళ్ళు వేస్తారు, ఇలా వేస్తారన్నమాట. బృందా, బృందా గో బ్యాక్ నాన్న, గో బ్యాక్. నువ్వు తీయొద్దు, అట్లయితే నీకు బిస్కెట్ లేదు, నీకు బిస్కెట్ లేదు అన్నమాట. ఇట్లా కాటాలో వేసి, ఇప్పుడు చూడండి, ఇట్లా వేసి తూచి మనకి కూరగాయలు కానీ ఇట్లా తీసుకొని మనకి ఇస్తారన్నమాట. డబ్బులు తీసుకొని షాప్ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా మనకి తూనికలో వేసి ఇస్తారన్నమాట. ఫ్రూట్స్ కూడా అంతే. ఫ్రూట్స్ కూడా కిలో కావాలా, 2 కిలోలు కావాలని అడిగి మనకి ఏం చేస్తారు, ఇట్లా వేసి ఇట్లా ఇస్తారన్నమాట. ఇలా తూగుతూ ఉంటుంది అన్నమాట కాటా అన్నమాట. అంటే ఏంటి? ఇలా కిందకు వస్తే ఎక్కువ ఉన్నట్టు, పైకి వస్తే తక్కువ ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఇది డౌన్, ఇది అప్. అభి, రిషి, బియాన్, బియాన్ ఇటు చూడు. ఇదేంటి? డౌన్, డౌన్. ఇది అప్, ఇది డౌన్, అప్. ఓకేనా? ఇప్పుడు మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు కానీ మనకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ ఇలా షాప్కి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా కాటాలు తూచుకొని తీసుకొచ్చి మనకి ఇంట్లో ఇస్తారన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? మీకు డబ్బులు తెలుసా? డబ్బులు ఎన్ని డబ్బులు ఉంటాయి చెప్పండి? 1 రూపీ ఉంటుంది, 2 రూపీస్ కాయిన్ ఉంటుంది, 5 రూపీస్ కాయిన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి 10 రూపీస్ కాయిన్ ఉంది, 20 రూపీస్ కాయిన్ ఉంది, 10 రూపీస్ నోట్ ఉంది. అవన్నీ కూడా డబ్బులు అన్నమాట. చూసారు ఎప్పుడైనా? ఈరోజు ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీని అడగండి, మమ్మీ నాకు 10 రూపీస్ కాయిన్ చూపించండి, 5 రూపీస్ కాయిన్ చూపించండి అని అడగండి. సరేనా? గో బ్యాక్. మీకు డబ్బులు తెలుసా? మీరు కొట్టుకెళ్ళి కొనుక్కుంటారు కదా, మీరు డబ్బులు ఇస్తే తినే ఇస్తారా లేకపోతే ఊరికి ఇస్తారా? తినే ఇస్తారు. డబ్బులు ఇస్తేనే ఇవ్వకుండానే? డబ్బులు ఇస్తేనే కదా. అసలు డబ్బులు ఇస్తే ఇస్తారా? సిరి, నీకు బాగలేదా? అవును, నీకు బాగలేదు. ఇంజక్షన్ చేయించుకున్నావా మరి? అప్పుడు ఏం చేయాలి? చెప్పినయే తినాలి. ఇగోరే డబ్బులు. ఆయమ్మ ఇచ్చింది. థ్యాంక్ యూ ఆయమ్మ. ఇది చూడండి, ఇది 50 రూపీస్.
చెప్పండి, ఎప్పుడైనా చూసారా? గ్రామ్ ఇదేంటో తెలుసా? సిరి ఇది 50 రూపీస్. రియా ఇదేంటి? డబ్బులు ఇవి 20 రూపీస్. ఏంటి అందరూ చెప్పాలి? 20 రూపీస్. బిర్యానీ ఇదిగో 20 రూపీస్. ఇదిగో బృందా, నువ్వు పక్కకి వెళ్ళి బంగారు తల్లి, పక్కకి వెళ్ళానా? ఇక్కడ చూడ, నేను డబ్బులు పెడతాను మధ్యలో. గో బ్యాక్, గో బ్యాక్. ఇదిగో ఇది 200. ఇది నోట్ అన్నమాట. ఇదెంత? 200 నోట్. ఇది ఇక్కడ పెడుతున్నాను. ఈ డబ్బుల మీద ఎవరు బొమ్మ ఉందో చూడండి. గాంధీ తాత. గాంధీ తాత బొమ్మ ఉందా? ఓకే, ఇక్కడ 200. ఇది 50 రూపీస్.